నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT బిల్డింగ్ కడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. When Hyderabad was not as well known as it is today in information technology space, he went out all the way to Bill Gates, convinced him, and eventually the development center happened about 17 years ago. So all credit to him for that. Wisdom of economy. సంపద ఎట్లా సృష్టించానో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన సృష్టించిన సంపద మీద ఇలా రాజశేఖర రెడ్డి పోజులు కొడతా ఉన్నాడు. నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. జోగి రమేష్ కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి. వాళ్ళ నాన్నగారు మా నాన్న అందరూ మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు. ఎదురు ఇల్లు కాదు, మా బజార్ లో వాళ్ళ చిల్లర షాపు. సరే, మా పరిచయస్తుడు. నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విశాఖపట్నం ఎయిర్పోర్టును అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్టు పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. మన విశాఖపట్నం ఎయిర్పోర్టును వదిలేయమని చెప్పి ఏ ఒక్కరూ కూడా నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది. 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనే ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ, నక్కపల్లి, జీ కొండూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు.